ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు అందిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హై, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు వెంకట్రావు, ఎన్ చిన్నస్వామి, సిపిఎస్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి ఆర్ నారాయణ, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి యూటీఎఫ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రద్దు చేయాలి, సిపిఎస్ విధానం నియమించాలి, 12 పిఎస్లించాలి, డిఏ బకాయిలు వెంటనే. జిందాబాద్ జిందాబాద్. 26 జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట పిఎస్సి కమిషన్ వెంటనే నియమించాలని చెప్పి, ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి, డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్స్లకు బకాయిలు పడ్డ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షను ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన వాళ్ళకి కావాల్సిన పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, డిఏ బకాయిలు కానీ, సరెండర్ లీవ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ, తర్వాత కమ్యూటేషన్ కానీ, గ్రాడ్యుటీ కానీ ఇలాంటి చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఆ 30,000 కోట్లు చెల్లించకపోయినా కనీసం రూట్ మ్యాప్ ప్రకటించి, తర్వాత పిఆర్సీ కమిషన్ వేసి, ఐఆర్ ప్రకటించి ఈ అంశాల మీద చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల కారణంగా, అరాచకాల కారణంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈ దుర్మార్గ ప్రభుత్వం అరాచకాల వల్ల ఏదైతే మీరు నష్టపోయారో ఆ నష్టాలన్నింటినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిచేస్తాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో, ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తారని 2 సంవత్సరాలు కావస్తున్న ఎదురు చూస్తూ వేచి చూశాం. కానీ పరిస్థితి తారుమారుగా ఉన్న కారణంగానే ఈ రోజున అనివార్యంగా రోడ్డు మీదకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లని వెంటనే పరిష్కరించకపోతే బకాయిలు పెరిగిపోతున్నాయే తప్ప పరిష్కారం చేసిందంటూ ఏం లేదు. పరిష్కరించకపోతే ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల అశాంతి ఈ ప్రభుత్వానికి నష్టదాయకమని చివరిసారిగా చెప్పదలుచు. ఈరోజు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఏదైతే అపరిష్కృతంగా ఉన్నాయో, అంటే దాదాపు 2 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో ఈరోజు మేము తప్పని పరిస్థితుల్లో నిరాహార దీక్షకి చేపట్టడం జరిగింది. ఈరోజు యూటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తొలికోడి, అంటే మొదట ఉద్యమానికి బాట వేసేది యూటీఎఫ్. అందులో భాగంగానే ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని, లేకపోతే మేము భవిష్యత్తులో చేపట్టే ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.